రాజైతే కావ్యకి నచ్చిన ప్లేస్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. అలా నచ్చిన ప్లేస్‌కి తీసుకొని వచ్చి కావ్యతో కానీ నీతో తనకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కళావతి, నేను నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. కానీ నీ మీద ఇంత ఇష్టం పెంచుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నిన్ను నేను అంతలా ఇష్టపడుతున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ దూరం అవ్వవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అయితే ప్రపోజ్ పెడుతూ ఉంటాడు కావ్యతో రాజు. అలా పెట్టేసరికైతే కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. రాజ్ తను తెచ్చిన రింగ్‌ని చూపించి కావ్యకైతే ప్రపోజ్ చేసేసరికి కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది రాజ్ చేసిన పనికి. ఇక రాజ్ అయితే కావ్య చేతిని తీసుకొని తన చెయ్యికైతే రింగ్ తొడుగుతూ ఉంటాడు. అలా తొడగగానే కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రాజునైతే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకొని నేను కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నానండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక యామిని అయితే రౌడీకి ఫోన్ చేసి పని ముగించేసావా? పని ఎంతవరకు వచ్చింది అని అయితే అంటూ ఉంటుంది. మీరు 10 నిమిషాల్లో మాట వింటారు మేడం, తాపీగా కూర్చోండి అని అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్యని రాజుని విడదీయడానికైతే యామిని ప్లాన్ చేస్తూ ఉంటుంది. కావ్యాన్ని చంపడానికైతే యామిని ప్రయత్నించేసరికి రాజు అయితే కావ్యతో చాలా హ్యాపీగా ఉంటాడు. కావ్య కూడా రాజుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.